హాయ్ అండి. ఎవరైతే పర్సన్‌ని మీరు డేట్ చేశారో ఓకే. ఎవరైతే పర్సన్‌ని మీరు డేట్ చేశారో అది షార్ట్ టర్మ్ ఉండొచ్చు, క్యాజువల్ ఉండొచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. ఆ పర్సన్ మీ మైండ్‌లో ఉన్నారు కంటిన్యూస్‌గా అంటే ఈ రీడింగ్ మీకోసం. ఓకే. ఆ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎనర్జీస్ మీతో ఎలా ఉన్నాయి, కనెక్టెడ్‌గా ఉన్నాయా లేదా అనేది నేను చూస్తాను. ఓకే. దీనికి మీరు చేయాల్సింది ఒకటి, స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి మీ పర్సన్ పేరు మొదటి అక్షరము కమెంట్ చేసి తిరిగి రండి. ఈ వీడియో పాజ్ చేసి కమెంట్ చేసి తిరిగి రండి. సో ఇప్పుడు నేను ఆ పర్సన్ ఎనర్జీస్ అనేది చూస్తాను. మీరు కమెంట్ చేయాలండి, కమెంట్ చేసి తిరిగి రావాలి. పాజ్ చేయండి వీడియో. సో ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో ఆ పర్సన్ ఒక లవ్ మెసేజెస్ ఏంటి మీకోసం. ఓకే. ఆ పర్సన్ ఒక లవ్ మెసేజెస్. నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యూ స్టే ఆన్ మై మైండ్ 24/7. ఓకే. వీళ్ళకి ఎలా అనిపిస్తుందంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏదో ఒక విధంగా ఆర్గ్యుమెంట్స్, గొడవలు, మాట అనుకునేవాళ్ళు మీరు. ఓకే. ఏది ఎలా ఉన్నా కానీ మీరైతే వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఉన్నారు అన్న ఒక థాట్ అయితే ఉంది. ఓకే. సో లెట్స్ సీ ద నెక్స్ట్ మెసేజ్. లెట్స్ గో ఆన్ అ లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ టు విత్ ఈచ్ అదర్. వీళ్ళకి మీతో ఎక్కడికైనా డ్రైవ్కి వెళ్ళాలి, లేకపోతే మీరు పాస్ట్లో ఏమైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళుంటే, ట్రావెల్ వెళ్ళుంటే అది వీళ్ళకి గుర్తొస్తుంది. ఇంకొక మెసేజ్, ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. వీళ్ళు ఒక డైలమాలో అయితే ఉన్నారు. ఓకే. ఏది డిసైడ్ చేసుకోలేకపోయారు. మేబీ మీరు ఆఫర్ చేసుంటారు, ఆ ఆఫర్ని వీళ్ళు కంప్లీట్గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, స్టెప్ తీసుకోలేకపోతున్నారు. అలాంటి ఎనర్జీలో అయితే ఉన్నారు. ఇంకా లాస్ట్ మెసేజ్ చూద్దామండి. లాస్ట్ మెసేజ్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి. ఎవరికైనా ఇటువంటి మెసేజెస్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి వాట్సాప్ చేయాలండి. పెయిడ్ రీడింగ్ ఫ్రీ కాదు, వెరీ మినిమల్ ఛార్జెస్. ఓకే. 199 రూపీస్కి మీకు 4 ఎనర్జీ రీడింగ్స్ అనేది ఇస్తాను ఇప్పుడు ఇచ్చినట్టు. సో చూద్దాము నెక్స్ట్. యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్డ్, యు ఆర్ చేంజ్డ్. ఓకే. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్లో వాళ్ళకి ఎలా అనిపించిందో కనెక్షను, ఇప్పుడు వాళ్ళకంత అలా కనిపించట్లేదు. మీరు ఏదో ఒక విధంగా మీరు మారిపోయారు, లేకపోతే ముందు ఒక విధంగా ఉన్నారు, ఇప్పుడు ఒక విధంగా ఉన్నారు మీరు అన్న ఒక థాట్ అయితే వాళ్ళకి ఎక్కడో ఉంది. ఓకే. నేను అనుకోవడం ఏంటంటే మీరు ఇంతకుముందు వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు కొంచెం తగ్గింది మీ సైడ్ నుంచి. అది ఎందుకంటే అది వాళ్ళ బిహేవియర్ వల్లే, వాళ్ళు చేసిన బిహేవియర్ వల్లే మీరు ఎక్కువ అటెన్షన్ ఇవ్వడము తగ్గిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళ బిహేవియర్ వాళ్ళు చూసుకోకుండా మీరు ఏదో తప్పు చేస్తున్నట్టు అన్న